అత్యవసర వైద్యం అత్యంత కీలకం. నెక్లెస్ రోడ్లో ఉత్సాహంగా మారతాను. వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే పురస్కరించుకుని సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా సెమీ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నెక్లెస్ రోడ్లో మారతాన్ నిర్వహించారు. సంజీవయ్య పార్క్ సమీపంలో థ్రిల్ సిటీ వద్ద రన్ను రాష్ట్ర పశువర్ధక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ మారథాన్ 5K, 10Kతో పాటు 5K సైకిల్ దాన్ను కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, మన రాష్ట్రంలో ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రాధాన్యతపై అవగాహన పెంచడంలో ఈ సొసైటీ ముఖ్యమైన పాత్ర పోషించిందన్నారు. అత్యవసర వైద్యం తమ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో కీలకమైన స్థానాన్ని కలిగి ఉందని, క్లిష్టమైన సమయాల్లో అత్యంత నైపుణ్యం, అంకితభావం కలిగిన అత్యవసర వైద్యులు చాలా అవసరం అన్నారు. సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా వైద్య సేవను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుండటం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సెమీ తెలంగాణ ప్రెసిడెంట్ డాక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, జీవితాన్ని కాపాడడంలో ప్రతి సెకండ్ ముఖ్యమని, అది ఆసుపత్రిలో పనిచేసే వైద్య సిబ్బందికి కాకుండా సాధారణ పౌరులందరికీ వర్తిస్తుందని అన్నారు. ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స అందించడం, కార్డియాక్ అరెస్టులో ఉన్న వారికి ప్రాథమిక వైద్య సహాయాన్ని అందించడం, వారిని సమీప ఆసుపత్రి తరలించడంలో సహాయం చేయడం ప్రతి పౌరుడి విధిగా ఆయన పేర్కొన్నారు. సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా తమ 25వ వార్షికోత్సవాన్ని కూడా ఇదే రోజు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. సెమీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శరవణ కుమార్ మాట్లాడుతూ, ఎమర్జెన్సీ మెడిసిన్ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఈ మారథాన్లో 1000 మందికి పైగా పాలు పంచుకోవడం అభినందనీయమన్నారు. సెమీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిరణ్ వర్మ కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీని ఇన్ఫ్రా ఎండి శ్రీనివాస్, హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్, హైదరాబాద్ రన్స్ క్లబ్, ఈసీఐఎల్ రన్నర్ క్లబ్తో పాటు సెమీ నేషనల్ గవర్నర్ చైర్పర్సన్ డాక్టర్ ఇమ్రాన్, కోశాధికారి సౌజన్య, సెమీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి, ఆర్గనైజింగ్ కోఆర్డినేటర్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు. V3 News, లక్ష్యం సమాజహితం. Giving the compressions. While giving compressions, your wrist, elbow, shoulder, you should be straight. You should be straight. Ekdam straight. Okay. Then force should come from your hip, not from your shoulder, not from your wrist and all. So while doing CPR, your hand should be like this. We are doing CPR. Okay. We are trying to save a patient. So like this, you have to give from outside. So you have to deal with the mouth-to-mouth breath. సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా ఆధ్వర్యంలో అంటే ఈ రన్ను ద్వారా ఒక మెసేజ్ ప్రజలకు ఇచ్చేది, మనం హెల్త్ మీద ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మరి మిత్రులు శ్రవణ్ కుమార్ గారు, సుధాకర్ గారు, వారి యొక్క మిత్ర బృందం అందరూ కలిసి ఒక 1000 మందితోని ఈ ర్యాలీ నిర్వహించడం, మరి 1000 మంది డాక్టర్స్ ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది శుభ పరిణామం. తద్వారా ఏంటంటే ప్రజలలో కూడా చైతన్యం నింపడానికి ఇది పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఉదయం 6 గంటలకు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం అనేది శుభ పరిణామం, శుభ సూచకం. మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు యావత్ ప్రపంచంలో కరోనా వైరస్ వల్ల మరి ఏ విధంగా ప్రజలు తల్లడిల్లినరో మన అందరికీ తెలుసు. అటు తల్లిదండ్రుల తర్వాత విద్య నేర్పినటువంటి గురువు, మరి మా ప్రాణాన్ని రక్షించేటువంటిది వైద్యుడు, డాక్టర్ అనేటువంటి విషయం. బట్ ఈరోజు హెల్త్ కాన్షియస్ అనేది పెరిగిపోయింది. బట్ తీసుకోవలసినటువంటి ప్రికాషన్స్ కూడా మరి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మెడికల్ చెకప్ జరిగిన తర్వాత తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయినటువంటి మా ప్రభుత్వం ఎల్లవేళలా అన్ని విధాలుగా మీకు కోఆపరేట్ చేస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ప్రారంభించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. మంది ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్లు ఉండడం మేమే ఆశ్చర్యపోయినాం. ఈ రోజున చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క మారథాన్ రన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో అనేక దేశాల నుంచి హైదరాబాద్కి వైద్య పరీక్షల నిమిత్తం
వైద్యం ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం రాబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే సందర్భంగా హైదరాబాదులో సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఆఫ్ ఇండియా నేషనల్ బోర్డుతో పాటు తెలంగాణ స్టేట్ బోర్డు కూడా ఒక గుర్తుండిపోయేటువంటి ఎమర్జెన్సీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఒక సైక్లింగ్ 10 కిలోమీటర్ సైక్లింగ్తో పాటు ఒక 10 కిలోమీటర్ రన్, దాంతోపాటు దాని ఫాలోడ్ బై 5 కిలోమీటర్ రన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మెయిన్గా ఎవ్రీ మినిట్స్ మ్యాటర్స్ ఆర్ ఎవ్రీ సెకండ్స్ మ్యాటర్ ఇన్ ఎమర్జెన్సీ డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో, అత్యవసర సమయంలో ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మెయిన్గా ఈ ప్రోగ్రాము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రముఖ హాస్పిటల్ నుంచి ఎమర్జెన్సీ ఫిజిషియన్స్, అలా డిపార్ట్మెంట్ హెడ్లతో పాటు మెనీ వైద్యులు పాల్గొనడం జరిగింది. దాంతోపాటు వేరు క్లబ్బుల నుంచి కూడా పార్టిసిపెంట్ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అసలు ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ అంటే ఏంటి, దాన్ని వల్ల ఏ విధంగా పేషెంట్ మనం ఆ టైంలో ఆ బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏ విధంగా పేషెంట్ సేవ్ చేయగలం అనే దాని మీద హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఒకసారి మినిస్టర్ గారు కూడా డెమో చేసి ఆ BLSని అందరికీ చూపించడం జరిగింది. ఇది చాలా ఉత్తమమైన పరిణామం. ఎందుకు అంటే చాలామందికి కామన్ మ్యాన్కి కూడా ఇవాళ బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే ఈ CPR ఇవ్వడం, పేషెంట్ ఏదైనా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు లేదా సడన్గా కొలాప్స్ అయినప్పుడు ఈ BLS ఇంపార్టెన్స్ అనేది ఒక సమాజానికి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఇవాళ రేపు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు వస్తున్నటువంటి రకరకాల జబ్బుల వల్ల కావచ్చు, రకరకాల ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ డైటరీ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, ఈవెన్ యంగ్ ఏజ్లో కూడా చాలామంది మనకు తెలియకుండా సడన్గా హార్ట్ అటాకులకు రావడం కానీ, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం కానీ, ఇట్లా డిఫరెంట్ ఏజ్లో కూడా రావడం జరుగుతూ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఆ టైంలో ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, లేకపోతే మన ఊర్లో కానీ, లేకపోతే మన ఏరియాలో కానీ మనం ఏ విధంగా రెస్పాండ్ అయ్యి ఆ పేషెంట్ని కాపాడగలగాలి అనే దాని మీద ఈ అవగాహన కార్యక్రమం ఈ ఎవ్రీ సెకండ్స్ మ్యాటర్ ఇన్ ఎమర్జెన్సీ టైం అనే స్లోగన్తో ఈ